వానాకాలంలో గమనించినట్లయితే మనకి 4-5 క్వింటాలు వస్తుంది, లేదా 6-8 క్వింటాలు వస్తుంది. కానీ యాసంగిలో మనము చూసుకున్నట్లయితే 8-10 క్వింటాలు ఒక ఎకరానికి ఖచ్చితంగా దిగుబడిని పొందుకోవచ్చు. బిందు సేద్య పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే 12-15 క్వింటాలు ఒక ఎకరానికి పొందుకోవచ్చు. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అనేసి అంటే, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే పంట ఏదైనా ఉంది అనేసి అంటే ఆముదం పంట. ఒక ఎకరానికి అయ్యే ఖర్చు మనకి 20,000 అవుతూ ఉంటుంది. సో 20,000 ఒక ఎకరానికి సరిపోతే మనకి 70 నుంచి 1,00,000 వరకు కూడా, అంటే 8-10 క్వింటాలు కనుక తీసుకున్నట్లయితే యాసంగిలో మంచి దిగుబడులు పొందుకోవచ్చు. ఒకవేళ వానాకాలంలో పంట వేసుకోవడం నాకు అవ్వట్లేదు అనేసి అంటే చాలామంది రైతులు కూడా ఆముదం పంటను యాసంగిలో ఎక్కువగా వేసుకుంటున్నారు. సో అలా వేసుకున్నట్లయితే 8-10 క్వింటాలు ఎక్కడికి పోదు. మీరు వేసుకోవాలంటే ఖచ్చితంగా అక్టోబర్ మాసంలోనే వేసుకోండి. అక్టోబర్ మాసంలో వేసుకున్న పంటకే నేను 8-10 క్వింటాలని చెప్తున్నాను. ఒకవేళ అక్టోబర్ మాసం దాటిన తర్వాత వేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దిగుబడులు తగ్గే 20-30% వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.